ప్రజాపాలన విజయోత్సవాల సంబరాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సభావేదిక వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్ను పరిశీలించిన ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చుని వాహనం యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెహికల్ స్కాపింగ్ పాలసీపై సంబంధిత అధికారులతో చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి కూడా ఎంతో ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఏడాది పాలనలో రవాణా శాఖ ఎన్నో విజయాలను సాధించిందని, గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఎందరో ఆర్టీసీ కార్మికుల కృషితో ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తుందంటూ కార్మికులను అభినందించారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలమైనప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇక తెలంగాణ రాదేమో శాశ్వతంగానే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్న సందర్భంలో ఆనాడు ఆర్టీసీ కార్మికులు 43,000 కుటుంబాలు పండగ జరుపుకోకుండా ఆర్టీసీతో దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభింపజేసింది. కాబట్టి ఆర్టీసీ కార్మికుల కృషి, త్యాగాలు, భార్య బిడ్డలతో ఉపవాసం బండి అయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఉక్కు సంకల్పంతో ఆనాడు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులతో పాటు జంగు సైరన్ ఊది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆర్టీసీ కార్మికులు విజయం సాధించిందని చెప్పడానికి ఎవరికి బేసజాలు ఉండాల్సిన పని లేదు. ఇవాళ సింగరేణి కార్మికులు వెలుగులు విరజిమ్మే నల్ల బంగారం ఉత్పత్తిని ఏ విధంగా నిలుపుదల చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, విద్యుత్ కార్మికులు వేలాదిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, ఆర్టీసీ కార్మికులు అందరికంటే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం 43,000 మంది కుటుంబాలు ఉపవాసం పండుకొని తెలంగాణ ఉద్యమ బాట పట్టిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ